శ్రీ ప్రబోధ గురుభ్యో నమః. మా పేరు భీమన నాయుడు, విద్యా ఉపాధ్యాయుడు. మా ఊరు ఏ క్యాంప్, బుధవారపేట, కర్నూలు, ఆంధ్రప్రదేశ్, హిందూ దేశంలో. అద్వితీయ కుమారుడి జన్మదిన పండుగ సందర్భంగా ద్వితీయ దైవ గ్రంథ పఠనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యము వివరము చెప్పుచున్నాము. వాక్యము: ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునయున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. వివరం: దేవుడు అను పదమును ఆత్మకు పరమాత్మకు ఇద్దరికి వాడుచుందురు. అంతిమ దైవ గ్రంథంలో అల్లాహ్ అను పదమును ఆత్మ పరమాత్మ అయిన ఇద్దరు దేవుళ్లకు వాడారు. అందువలన ముస్లింలు ఇద్దరు దేవుళ్లను గుర్తించలేకపోయారు. అటువంటి పొరపాటు జరగకుండా బైబిల్ గ్రంథంలో ఆత్మను తండ్రి అని, పరమాత్మను పరిశుద్ధాత్మ అని అన్నారు. ఇప్పుడు ఈ వాక్యంలో అద్వితీయ కుమారుడు అను పదమును చెప్పారు. ఈ పదమును పరిశీలించి చూస్తే ద్వితీయము అనగా రెండవదని అర్థం. ద్వితీయము అను పదమునకు ముందు అను అక్షరం ఉండుట వలన రెండవది కానిది మొదటిది అని అర్థం. అద్వితీయ కుమారుడు అనగా దేవుని చేత సృష్టింపబడిన ఒకే ఒక కుమారుడు అని అర్థం. పరమాత్మ లేక పరిశుద్ధాత్మ అనబడు దేవుడు ఎప్పటికీ ఉండువాడే. సృష్టి ఆదిలో ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త అయిన పరమాత్మ జీవరూప ప్రపంచమును తయారు చేయుటకై ఒక కుమారుని సృష్టించాడు. ఆ ఒక్క కుమారుడే ఆత్మ. ఆత్మ పరిశుద్ధాత్మ ఆజ్ఞ ప్రకారం సర్వ జీవరాశులను సృష్టించాడు. అందువలన సర్వ జీవరాశులకు తండ్రి ఒక్కడే. ఆయనే సృష్టింపబడిన దేవుడు. సృష్టింపబడిన ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మ. పై వాక్యంలో ఎవడును ఎప్పుడైనాను పరిశుద్ధాత్మ పరమాత్మైన దేవుణ్ణి చూడలేదు అని చెప్పారు. పరిశుద్ధాత్మైన దేవుడు నామ రూప క్రియలు లేనివాడుగా ఉన్నాడు. అందువలన పరిశుద్ధాత్మైన దేవుణ్ణి ఎవరూ చూడలేదు. ఎవరూ చూడని దేవుని గురించి దేవుని అద్వితీయ కుమారుడైన ఆత్మ తన జ్ఞానం ద్వారా తెలియపరుస్తున్నాడు. పరమాత్మ అయిన పెద్ద దేవుని హృదయం నుండి వేరుగా చీలి వచ్చినవాడు ఆత్మ అయిన అద్వితీయ కుమారుడని ఆత్మను చెప్పి, ఆయన తప్ప పరిశుద్ధాత్మను తెలియజేవాడు ఎవడూ లేడని, ఆయన గురించి తెలిసినవాడు ఆత్మ ఒక్కడే అని, ఆయన తండ్రిని గురించి ఆయన ఆత్మ ఒక్కడే తెలియజేయగలడు. ఆయన తప్ప, ఆత్మ తప్ప ఆయనను పరమాత్మను తెలియజేయవాడు ఎవడూ లేడు. ఈ అవకాశం కల్పించినటువంటి పరమ పవిత్ర పరిశుద్ధ శతాధిక గ్రంథకర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు మా దశాంగ సూక్ష్మ తన్మాత్రల అంతఃకరణములతో జన్మరాహిత్యం కొరకు ప్రార్థిస్తున్నాం.